అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆదాన్ మీడియా. రోజు రోజుకి అఘాయిత్యాలు హత్యలు ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. రీసెంట్గా బాలనగర్లో సొంత ఫ్రెండ్ని గంజాయి మత్తులో అతి దారుణంగా పేగులు బయటకు తీసి మెడకోసి మరీ సొంత స్నేహితుడే హత్య చేయడం జరిగింది. అయితే దీని గురించి ఎవరైతే హత్య చేశాడో వాళ్ళ మదర్ మనతో ఉన్నారో ఒకసారి ఆవిడతో మాట్లాడి అబ్బాయి ఎందుకు అలా ఆ విధంగా అయ్యాడు, గంజాయి ఇప్పుడే తాగుతున్నారా లేకపోతే ఇంతకుముందు కూడా ఏమైనా కేసెస్ ఉన్నాయనే వాటి గురించి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ అబ్బాయి పేరేంటమ్మా? సమీర్. సమీర్. మీ అబ్బాయి ఎక్కడ ఉంటారమ్మా? మేము ఇక్కడ ఐడిపల్లిలో ఉంటాం. మరి అక్కడ నుంచి ఇక్కడికి చెప్పాడా మీకు వస్తున్నాను ఇక్కడ ఉంటాను అని చెప్పి? బాలనగర్లో ఏమన్నా చెప్పలేదు మేడం, ఇక్కడ వస్తున్నాను. అబ్బాయి ఏజ్ ఎంతమ్మా? ఆయనకు 17 ఇయర్స్ మేడం. మరి అమ్మ 17 ఇయర్స్కే గంజాయికి అలవాటు పడి ఇంత హత్యకు గురి చేయడానికి గల కారణం ఏంటి? ఏంటంటే ఆయనకి ఫ్రెండ్షిప్ మంచిగా లేదు మేడం. మా హస్బెండ్ లేడు, మళ్ళీ చెప్పటోళ్ళు ఎవరు లేక అట్లా తయారైండు. ఆయన ఏంటంటే ఫోన్ ఇమీడియట్లీ వస్తుండే, వీడు తీసుకెళ్ళి ఫ్రెండ్షిప్లో ఖరాబ్ చేసేసారు అని. ఇక వాడిని ఏముందో పగ. ఆయన కూడా 2-3 సార్లు అటాక్ చేసిండు మా బాబు మీద. ఇంటికి కూడా వచ్చి వార్నింగ్ ఇస్తే నేనే బెదిరించి పంపించేసిన అబ్బాయికి. వాళ్ళ అమ్మతో వచ్చిండు అబ్బాయి, చంపేస్తా, సమీర్కి మర్డర్ చేసేస్తా అంటే. ఈ అబ్బాయి పేరు సమీర్. హత్య చేయబడిన అబ్బాయి ఎవరమ్మా? పండు అంట మేడం. పండుకి గురైన అబ్బాయి పేరు పండు. అయితే అబ్బాయి ఇట్లా ఇద్దరికి చాలా దుష్మని అయిపోయింది మేడం. దాంట్లో ఏం గొడవ పడిరో నాకు తెలియదు అంతే. ఇక మీకు ఎప్పుడైనా అంటే చెప్పడం కానివ్వండి, వీళ్ళిద్దరికి గొడవ అయింది ఏదైనా చెప్పడం జరిగిందా మీకు? నాకు తెలుసు, ఇక్కడ బస్సులో కూడా చాలా మందికి తెలుసు. మళ్ళీ వాళ్ళిద్దరికి అసలు పడకపోనంట, ఊకే గొడవ పెట్టుకుంటుండే. అబ్బాయి కూడా చాలా తాగుతుండే, ఏదేదో గల్లీ షోక్లో ఉంటుండే. మా అబ్బాయి కూడా ఊకే ఎంబడి పడ్డాడు, 2-3 సార్లు అటాక్ చేసిండు చంపనీకే కూడా. మా అబ్బాయికి ఆ అబ్బాయి అటాక్ చేసిండు. ఒకసారి బ్లడ్ కాలు తెగి మొత్తం బ్లడ్ అంతా వచ్చేసిండు, షూస్లో మొత్తం నిండిపోతే ఫోటోలు దించి పిఎస్ కూడా పంపించిండు మా అబ్బాయి. ఇక నేను డ్యూటీకి వెళ్తా మేడం, ఆడు పొద్దంతా ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోయిందంటే ఫ్రెండ్స్ వల్లనే. మా హస్బెండ్ అయితే లేడు, నాకు ఎక్కడ సపోర్ట్ లేదు. ఇంకా మీ అబ్బాయి అసలు ఏం చదువుకున్నాడమ్మా? 7th క్లాసే మేడం. లాక్డౌన్ అప్పటి నుంచి బంద్ అయిపోయింది ఆయన స్కూల్, అప్పటి నుంచి చదవలేడు. ఇంకా మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయారు? మా హస్బెండ్ 2019లో మేడం. ఈ అబ్బాయి ఒక్కడే మా అమ్మ, ఇంకెవరైనా ఉన్నారా? పాప ఉంటుంది మేడం, 14 ఇయర్స్. మరి ఇంట్లో ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, డబ్బుల పరంగా అంటే గంజాయి తీసుకుంటే ఒక మత్తులో ఉంటూ ఉంటారు, మిమ్మల్ని ఏ రోజున ఇబ్బంది పెట్టారా వాళ్ళు? ఒక్కరోజే మేడం డబ్బులు ఇమ్మని గొడవ పడ్డాడు, కానీ ఇప్పటి వరకు ఏం చేయలేడు. మా పాపతో మాతో ఫ్రీగా మంచిగా ఉంటాడు మా అబ్బాయి. ఇంట్లో అయితే ఏం చేయలేడు. ఒకసారి 1000 రూపాయలు కావాలంటే ఇయ్యను అంటే అది చేయి, అది కోసుకుండా అంతే. అంతే. అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి గంజాయికి అలవాటు పడ్డప్పుడు మరి మీరు ఏ రోజు చెప్పలేదా, దగ్గర కూర్చోపెట్టుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు అది అని చెప్పలేదా? చిన్నప్పటి నుంచి కాదు మేడం, 1 ఇయర్ నుంచి ఇక్కడ ఈ గల్లీలో వచ్చిన నుంచే ఆయనకి అక్కడ బస్తీల నుంచి ఫ్రెండ్స్ అలవాటారు అంతే. 1 ఇయర్ నుంచి అట్లా అయింది వాడు, అంతకుముందు ఏం లేకుండే మనకి. మరి మీకు చెప్పారా ఏ రోజు అయినా? చెప్పినా మేడం, చాలా చెప్పినా. ఇక నేను డ్యూటీకి వెళ్ళకపోతే మాకు గడవకుండే మేడం, మాకు ఎక్కడ సపోర్ట్ లేదు కదా దానివల్ల. ఇప్పుడు మీ అబ్బాయి నిజంగానే క్షమించడానికి తప్పు చేశాడని అర్థమమ్మా. ఎందుకంటే సొంత ఫ్రెండ్ని అతి దారుణంగా గంజాయి మత్తులో పేగులు అన్ని బయటికి తీసేసి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నిన్ననే తెలిసింది మేడం, నిన్న తెలిసిండు. వాడు వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పేసిండు. ఆ అబ్బాయి వచ్చి పోలీసులకి లొంగిపోయాడని చెప్పిపోయిండు. వాడు వచ్చి మమ్మీ ఇట్లా చేసిన, నాకు వాడు ఎంబడి పడ్డాడు చాకు తీసుకొని, నేనే వాడిని చంపేసి నేను పోలీసు దగ్గరికి వెళ్ళిపోతా అనేసి వచ్చేసిండు. ఇక మీకు చెప్పాడు? అంటే హత్య చేసిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్పాడు? వచ్చిండు నా దగ్గర, ఇంటికి వచ్చి వచ్చి చెప్పి నేను పిఎస్కి వెళ్ళిపోతా మమ్మీ, వాళ్ళకి చెప్పేస్తాను నేను వెళ్ళి అనేసి వాడే వచ్చేసిండు మేడం. అంటే ఇది నిజంగానే ఇంతకు ముందు ఏదో గొడవల కారణంగా అంటారా లేకపోతే గంజాయి మత్తులో చేశారు అంటారా? గంజాయి మత్తులోనే వాళ్ళు గొడవలు ఊకే పడుతుండే మేడం. చాలా అబ్బాయికి వీనికి అస్సలు పడకపో అంట, చాలా గొడవలు ఇద్దరికి. ఆయన కూడా ఎప్పటికైనా చంపేస్తాను అబ్బాయి, వీడు కూడా ఇద్దరిగా అట్లా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? ఎందుకంటే ఒక అబ్బాయిని చంపేశాడు, ఇప్పుడు మీ అబ్బాయి కూడా మేము ఇందాక పోలీస్ స్టేషన్లో చూసాం, అసలు స్థిమితంగా అయితే లేడు, ఇంకా గంజాయి మత్తులోనే ఉన్నాడు. మరి ఏం చేయాలి అనుకుంటున్నారు పోలీసుల అబ్బాయిని? కొన్ని రోజులు వాళ్ళ దగ్గరనే ఉండి మంచిగా వాళ్ళ జిమ్మేదార్ పోలీసు వాళ్ళ దగ్గరనే ఉంటే మంచిది మేడం. బయటకు వచ్చినానే ఏదైనా ఒక ప్రమాదం అవుతుంది వానికి. అందుకే కొన్ని రోజుల వరకు వాళ్ళ దగ్గరనే ఉంటే తర్వాత తీసుకురావచ్చు మేడం. మీ అబ్బాయి నుంచి మీకు ప్రమాదం ఉంది అనుకోవచ్చా? మీకు ఇంతవరకు అయితే అట్లా ఏం లేదు మేడం, అబ్బాయి నుంచి మాకు ఏం లేదు. అంటే ఇప్పుడు గంజాయి మత్తులో సొంత ఫ్రెండ్నే చంపిన వ్యక్తి రేపు పొద్దున గంజాయి మత్తులో ఇంకేదైనా మిమ్మల్ని చేసే ఇది ఏమన్నా ఉందేమో కదండి, చెప్పలేం కదా. గంజాయి మత్తులు ఎప్పుడు ఎలా ఉంటారు, అది తీసుకున్నాక ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది చెప్పలేము. మరి దాని గురించి ఏమో
అది మానాలి మేడం. అంతవరకు ఇక్కడనే పోలీస్ వాళ్ళ దగ్గరనే ఉండి అవంతా అలవాటు మానేస్తే అప్పుడు నేను చెప్పిన మాట వింటే కనుక నేను ఇంటికి తీసుకెళ్తా. వాడు విన్నాను అంటే శిక్ష ఏం పడకూడదు అంటారా? ఎందుకంటే ఒక అబ్బాయిని చంపేశాడు, ఒక తల్లికి కడుపు కొత్త చేసినట్టే మీ అబ్బాయి. మరి అలాంటి అబ్బాయికి ఎలాంటి శిక్ష పడకూడదు అంటారా మీరు? కొన్ని రోజులు పడాలి, వాడిని కూడా తెలిసి రావాలి. ఎంతైనా అబ్బాయికి చంపేసింది కదా మేము, అది కరెక్ట్ కాదు. కాకపోతే వాడు ఆ మత్తులో ఉండి వానికి ఏం అర్థమైందో వాడిని రక్షించుకోవడానికి అట్లా చేసిండో, మరి ఎట్లా చేసిండో అది కన్ఫర్మ్ కాదుగా మేడం. అక్కడ ఏం జరిగింది అనేది ఏం చెప్పలేదు, కేవలం చంపేశాననే చెప్పాడా మీకు? చంపేసి వాడు నన్ను చాకు వాడి తెచ్చిండు, నన్ను చంపేయడానికి వస్తే నాకేం తెలియలేదు. నన్ను నేను కాపాడుకోవడానికి అట్లా చేసిన, నేను వెళ్ళిపోతా పోలీసు వాళ్ళ దగ్గరికి అనేసి వచ్చేసిండు. ఓకే అమ్మ, సార్ థ్యాంక్ యూ అమ్మ.